సమస్యలు పరిష్కరించాలని ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య స్టేట్ చైర్మన్ కె నరహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా హక్కు చట్టం సవరణ చేసి టెట్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డిఏలు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సమస్య పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టో ఏలూరు చైర్మన్ జి మోహన్, డిప్యూటీ సెక్రటరీ ఆర్ రవికుమార్, సెక్రటరీ ఎం ఆదినారాయణ, కో చైర్మన్ బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఉపాధ్యాయ ఉద్యోగుల్ని మోసం చేసింది. ఏవైతే హామీలు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలను మాత్రమే ఉపాధ్యాయ వర్గంగా మేము అడుగుతున్నాం ఈరోజు. కానీ నిమ్మకు నీరెత్తినట్లు కనీసం ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క కోరికలను నెరవేర్చకుండా సింహాసనం మీద కూర్చున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉపాధ్యాయుల యొక్క న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, పిఆర్సీ కమిషన్ ఈ రోజు వరకు కూడా ఏలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికైనా 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేశారు. ఇప్పటికైనా మా ఉద్యోగులు రోడ్ల మీద ఈరోజు మేము పాఠాలు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయులు, చాక్పీస్ పట్టుకొని విజ్ఞానాన్ని అందించవలసినటువంటి ఉపాధ్యాయులుగా మేము ఈరోజు రోడ్డును ఎక్కవలసినటువంటి అవసరం వచ్చింది. కేవలం ఎందుకు ఎక్కవలసి వచ్చిందంటే కేవలం మీరు చేసేటటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మా హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. ఈరోజు కూడా శ్రీశ్రీ గారు అన్నట్టు నేడు కనుక చెమట చుక్క చిందించకపోయినట్లయితే చరిత్రలో రేపు మనం కనుమరుగైపోతాము. శ్రీశ్రీ గద్దర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యాయ వర్గం అంతా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, అదేవిధంగా మాకు న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో 4 సంపాదిత సెలవులు, సరెండర్ లీవ్ను కూడా ఈ రోజు వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు ఆ రోజు గద్దెక్కినప్పుడు గత పాలకులు చేయలేదు, నేను చేసి చూపిస్తానన్నారు. అవే మేము అడుగుతున్నాము. గొంతెమ్మ కోరికలు ఏవి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కోరుకోవటం లేదు. స్పష్టంగా చెప్తున్నాము, ఇది ప్రారంభం మాత్రమే. మమ్మల్ని విస్మరిస్తే మీ సింహాసనాన్ని ఖచ్చితంగా మీ గద్దెను దించేటటువంటి పరిస్థితి ఈ ఉపాధ్యాయులు భుజస్కంధాల మీద వేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, మరి ఫ్యాక్టో పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల కార్యాలయాల ముందు భారీ ర్యాలీ అలాగే నిరసన తెలియజేస్తున్నాం. 19 డిమాండ్లతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో 3 దశల్లో మరి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలు చేశాం. అయితే తత్ఫలితంగా ఒక డిఏని మాత్రమే మేము ఆ రోజు పొందగలిగాం అక్టోబర్లో. అప్పటి నుంచి ఇప్పటికి ఆర్థికానికి సంబంధించిన ఏ అంశం కూడా మరి ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి సంబంధించి ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా చైతన్యవంతులమైన మేము అందులో ఫ్యాక్టోగా మరి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుండే సంస్థగా మళ్ళీ ఈరోజు మరో దశ కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ 28 జిల్లా కేంద్రాల దగ్గర జరిగే ఈ ర్యాలీ మరియు నిరసనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధ్యాయుల వైపు ఉద్యోగుల వైపు ఆలోచించి మాకేవైతే రావాల్సిన ఆర్థిక బకాయిలు ఉన్నాయో, 12వ పిఆర్సీ ఉందో, మరి మేమైతే ఏదైతే 19 డిమాండ్లను పెట్టామో ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా కృషి చేస్తుందని మరి మేము ఆశిస్తూ ఈరోజు మరి నిరసన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించబోతున్నాము తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తులో గెలిపించడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం అనేది బాధాకరం. మా డిమాండ్ పిఆర్సీ కమిషన్ వేయాలి. 2 ఇయర్స్ అయిపోయినా సరే కూడా
ఇప్పటికే ఫ్యాప్టోగా అలాగే వ్యక్తిగతంగా జేఏసీకి ఎన్నో పోరాటాలు చేశాం. ఈ పోరాటాలు కూడా గమనంలో తీసుకొని వెంటనే పీఆర్సీ కమిషన్ వేసి ఈలోపు మీన్ వైల్ ఐఆర్ని ప్రకటించాలనేది ప్రధాన డిమాండ్. అలాగే పెండింగ్లో ఉన్న డిఏలు కూడా ప్రకటించాలి. ఇప్పటికీ డిఏలు తీసుకొని మరి 4 డిఏలు పెండింగ్లో ఉన్న పరిస్థితి కూడా డిఏలను ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆర్థిక బకాయిలు చూసినట్లయితే 30,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల్లో అరపాదరపా మేము చేసిన పోరాటం వల్ల ఒక 10,000 రూపాయల వరకు 10,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించారు. ఇంకా 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సమక్షంలో టెట్ విధానం అంటే ఇన్ సర్వీస్ టీచర్లకి మరి 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసిన టీచర్లు ఇప్పుడు ఖచ్చితంగా టెట్ పరీక్ష క్వాలిఫై అవ్వాలనేది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వాలు ఇచ్చినాయి. దీన్ని రద్దు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది కనుక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ టెట్ పరీక్షని రద్దు చేసేదానికి కూడా ప్రయత్నం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ ఫ్యాప్టో ఇచ్చే పిలుపులో భాగంగా రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.